ప్రైజ్ ద లార్డ్. ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యంను మనం చదువుకుందాం. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మను ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలిచి మిమ్మును దోచుకునిన అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాది దేవుని తెలియచేస్తున్నటువంటి ఒక శ్రేష్టమైన అమూల్యమైన సందేశం ఏమిటంటే, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని. ప్రియమైన దేవుని జనాంగమా, ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఏంటి నాకు ఈ సమస్యలు, ఏంటి నాకు ఈ బాధలు, ఏంటి నాకు ఈ ఇబ్బందులు, ఎందుకు ఈ శత్రువుల యొక్క బెడద అని రకరకాలైనటువంటి ఆలోచనలతో సతమతమవుతూ ఉన్నామేమో. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఎవరైతే మిమ్మల్ని ముడుతూ ఉన్నారో, ఎవరైతే మిమ్మల్ని ముట్టడానికి ప్రయత్నం చేస్తున్నారో, వారు ముడుతుంది మిమ్మల్ని కాదు, వారు అంటుంది మిమ్మల్ని కాదు, వారు వేధిస్తుంది మిమ్మల్ని కాదు, వారు తిడుతుంది మిమ్మల్ని కాదు. మరి ఎవరినయ్యా అంటే, ఈ ఆకాశ భూమి సమస్త విశ్వమును సృష్టించినటువంటి సృష్టికర్త యొక్క కనుగుడ్డుని. చూడండి, మన శరీరంలో ఉన్నటువంటి కనుగుడ్డుని మనం తాకడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. పొరపాట్లు తాకుదామంటే ప్రొటెక్షన్గా కనురెప్పలు ఉంటాయి. చాలా అరుదుగా కళ్ళకు దెబ్బ తగులుతూ ఉంటుంది. మన శరీరంలో సున్నితమైన భాగము కన్ను గనుక ఆ కన్నును చాలా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. మనకు తెలియకుండానే మన కన్ను రెప్పలు చాలా స్పీడ్గా స్పందిస్తూ ఉంటాయి. అయితే మానవుని యొక్క కనుగుడ్డిని అంత జాగ్రత్తగా మనం కాపాడుకుంటూ ఉంటే, గొప్ప దేవుడు సమస్తమును సృష్టించినటువంటి సృష్టికర్త యొక్క కనుగుడ్డును ఇంకెంత ఆయన జాగ్రత్తగా కాపాడుతూ ఉంటాడు. దేవుని కనుగుడ్డుగా మనం మారగలిగినప్పుడు, దేవుని కనుగుడ్డుగా మనం ఉండగలిగినప్పుడు, దేవుడే మనలను ఆయన కాపాడుతూ నడిపిస్తూ ఉంటాడు. అయ్యా, నీ ప్రొటెక్షన్ వద్దు, నాకు నీ జాగ్రత్త వద్దు, నాకు నీ ఇబ్బంది వద్దు, నాకు నీ ఆలోచన వద్దు అని దేవుణ్ణి కనుక మనం పక్కన పెట్టేసి, నీ ప్రొటెక్షన్ మాకు అవసరం లేదు అని అన్నట్లయితే మన మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే మన కనురెప్పలు మనము నీ సహాయం నాకు వద్దని కోసేస్తే దుమ్మి ధూళి రకరకాలైనటువంటి చెత్త చెదారం అంతా ఈ కనుగుడ్డు మీదే వాలుతూ ఉంటుంది. కనుక ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీకు వచ్చే ప్రతి ఇబ్బంది ఇరుకు నుంచి నువ్వు తప్పించబడాలి, ప్రొటెక్షన్ కలిగి ఉండాలి అని అనుకుంటే దేవుని కనుగుడ్డుగా నువ్వు మారాలి. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, మీరు నా కనుగుడ్డు, మిమ్మల్ని తాకినవాడు నా కనుగుడ్డును తాకినట్టు లెక్క. ఎందుకంటే మీరు సురక్షితంగా కాపాడుకునేవాడిని నేను అని తెలియజేస్తున్నాడు. కనుక ప్రియ సహోదరుడా, నువ్వు దేవుని కనుగుడ్డుగా మారగలుగుతున్నావా? లేకపోతే మారడానికి ప్రయత్నించి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు. నీ బిడ్డలతో మీరు తెలియచేస్తున్నారు, మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్టని. నిజమే ప్రభువా, గొప్ప దేవుడివి, సర్వలోకమును సృష్టించిన సృష్టికర్తవి. నిన్ను దాటి మా దగ్గరికి రావాలంటే ఎవరి వల్ల కాదు. అయితే ఆ కనుగుడ్డుగా మేము మారే ఆధిక్యత నీ బిడ్డలకు మాకు అనుగ్రహించి మహిమ పొందాలి.